మీ ఇద్దరికి ఒక 1000 రూపాయలు ఇస్తే ఎలా స్పెండ్ చేయగలరు? ఒక 1000 రూపాయలు 1 మినిట్లో అయిపోవాలి. 1 మినిట్లో అయిపోవాలా? నేనేం చేస్తాను అంటే 1000 రూపాయలు ఇస్తే ఫస్ట్ దీనికి 100 రూపీస్ ఇస్తా. డైరీ మిల్క్ కొనుక్కుంటుంది అది. డైరీ మిల్క్. పప్పు ఏం చేస్తుంది అంటే అది తీసుకెళ్ళి డ్రెస్ కొనుక్కుంటుంది. కానీ ఇప్పుడు డ్రెస్ కొనుక్కోను, ఎందుకంటే డ్రెస్లు వేసేసుకొని ఉంటాము. ఓన్లీ 1000 రూపీస్ అట్లా స్పెండ్ చేయమంటే ఇద్దరు ఉండే మంచిగా ఏదైనా తీసుకొని వచ్చి తను మాట్లాడుతూ ఉంటుంది. చక్కగా వంట చేసి ఇద్దరం కూర్చొని మాట్లాడి ఒక మూవీకి వెళ్తాం. బా ఓకే. హూ టేక్స్ లాంగర్ టు గెట్ రెడీ అండ్ హౌ లాంగ్? స్వప్నక్క. అంటే నేను శారీ అవన్నీ వేసుకొని కొంచెం రెడీ అవుతారా? తిను ఏముంది తినలా రెడీ అవుంటే నేనే ఫస్ట్ రెడీ అవుతా. అసలు రెడీ అయ్యేది ఏముంది, మామూలుగా ఇంట్లో ఉంటే నేను కూడా ఏం రెడీ అవ్వను, కానీ ఇంకా శారీ వేసుకోవాలి, బయటకు వెళ్ళాలి కాబట్టి. ఎస్ ఓకే. ఎంత లాంగ్ చెప్పలేదు? ఎంత లాంగ్ అంటే ఇప్పుడు నేను ఒక 10 మినిట్స్ అనుకోండి, ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అంతేనా? నేను ఏం రెడీ అవుతాను, నువ్వే చూస్తావుగా. కరెక్టే కదా. ఫేస్ మీద ఏముండదు, ఈ శారీ అంతే. ఫేస్ మీద కాదమ్మా, మెడలోకి చెయ్యను, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఇవి పెట్టుకునే నేను 10 రోజులు పెట్టుకున్నా, మళ్ళీ మొన్న పెట్టుకుని నిన్న పెట్టుకున్నా గుర్తుపట్టదు. ఇది మ్యాచ్ అవుతుందో చూడమంటే నాకు తెలియదు. అంటే అందుకే ఎవరినో ఒకరిని పక్కన పెట్టుకుంటా, బాగుందా లేదా అని అడగడం. నేను నేర్చుకుంటానండి, రెడీ అవ్వడం రాదు, నేనే రెడీ అవ్వనంటే దీనికి అసలే రాదు, కానీ బాగుంటుంది మా ఇద్దరు. అంటే ఏంటంటే ప్రౌడ్గా ఎప్పుడు ఫీల్ అవుతుంది అంటే వర్క్ పర్ఫెక్ట్ చేసినప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేను అది అనిపించుకోవడానికి కష్టపడతా. మా హస్బెండ్ గానీ పప్పు గానీ ఇద్దరు వర్క్ నన్ను ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలని ఆ ఒక్క థాట్ ఉంటుంది మైండ్ లో. కానీ కరెక్ట్ ట్రైన్ చేసినా లేదా? చేసింది మంచి ట్రైన్ చేసి. ఫన్నీయెస్ట్ ఫైట్ మీ ఇద్దరి మధ్య జరిగింది? మూతి పగలగొడతా. మూతి కాదు, ఏదో అంటాను నేను, మూతి పగలగొడతాను, అయితే పగలగొట్ట అంటాను, వచ్చి పగలగొట్టు అంటది. ఏమన్నా అంటే నీలాగానే గిచ్చుతుంది, లేకపోతే ఇట్లా గట్టి పట్టుకుంటుంది, అంతే. అంతకని ఇంకేం ఫైట్ ఉండదు, అంతకు మించి ఏమవ్వదు. ఓకే. బర్త్డేస్ ఊరికే మర్చిపోయేది ఎవరు? మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అసలుకి ఇద్దరికి మెమరీ పవర్ చాలా ఎక్కువ. బర్త్డేస్ నేను మర్చిపోతా, తన బర్త్డే అది మర్చిపోతుంది, కానీ ఒకరిదొకరు గుర్తు పెట్టుకుంటాం. కానీ మా ఇద్దరు బర్త్డే కన్నా మేము మా ఫ్యామిలీ వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్. నైస్. ఓకే. ఇద్దరికి నేను 2 గంటలు అంటే రాత్రి 2 గంటలకు మెసేజ్ పెడితే హూ ఇస్ మోర్లీ లైక్లీ టు రెస్పాండ్, వెంటనే రెస్పాండ్ ఇవ్వగలిగే వ్యక్తి ఎవరు? నేనే ఇస్తారా? ఇది ఆ వైషేగా మార్నింగ్ చేద్దాం అనుకుంటుంది. అసలు వైషు ఎందుకు 12 గంటలకు చేసింది అని లేచి నేను చేస్తా. కన్సర్న్ నేను చేయను. మనుషులు అంటే పిచ్చి. మళ్ళీ పప్పు చేస్తే నేను చేస్తా. అంటే నేను చేస్తే ఇవ్వక్క. ఫస్ట్ ఒక్కసారి చెప్పాను అనుకో, వైషు చేస్తే నువ్వు ఎనీ టైం అలాటుగా ఉండాలని చెప్పాను అనుకో. సో నువ్వు 12కి చేస్తే ఆ 1 సెకండ్లోనే చేస్తుంది, చెప్తే చేస్తుంది. అక్కడ టీవీ, ఇక్కడ రిమోట్. ఓకే ఓకే. మీ ఇద్దరి గురించి ఒకరి గురించి ఒకరు ఏం చెప్పగలరు 1 వర్డ్లో? 1 వర్డ్. నేను తనతోనే ఉండగలను. నేను నాతోనే ఉండగలదు. అయ్యో, మీ ఇద్దరు ఎవరు డ్రామా క్వీన్? డ్రామా క్వీనా? డ్రామాలు ఏం చెయ్యలే కానీ తెలుసు నాకు కూడా. ఎందుకంటే తనకు ఒక ప్లేస్ ఇష్టం ఉండదు. నాకు ఇప్పుడే కడుపులో తిప్పేస్తుంది, నాకు హెడేక్ వస్తుంది, నేను రాలేను, ఇంటికి వెళ్ళి వంట చేయాలి. నాకు తెలుసు ఇంట్లో పొద్దునే వంట చేసి వస్తుంది, కడుపు నొప్పి రావడానికి ఛాన్స్ లేదు. హెడేక్ వస్తే ఫేస్ అంతా మారిపోతుంది. ఏమి చేసినా నేను తన మిర్రర్. కానీ లేదు, కానీ నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. నాకు నో అంటే నో చెప్పేస్తాను. నేను అంటే ఇప్పుడు నిజం చెప్పు, లేదు నువ్వు ఏం చేసినా నువ్వు రావాలి అంటే వచ్చేస్తుంది, ట్రై చేస్తుంది. కానీ మంచి డ్రామా క్వీన్, తెలిసిపోద్ది ఎవరికైనా. అంటే తనకి ఏంటంటే కొన్ని యాక్షన్ నలుగురు ఉంటే తను ఉండలేదు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ట్రిప్కి వెళ్దాం అందరితో కలిసి అంటే ఆ రోజు డేట్స్ స్టార్ట్ చేస్తుంది. ఓకే. అంటే ఫస్ట్ నాకు వాళ్ళు బాగా మింగిల్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నేను తను పప్పు చెప్పిందని రావచ్చు, వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ నా ఫేస్ లో మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, ప్రపంచం కనిపిస్తుంది నా ఫేస్ లో. నేను ఎలా ఉన్నాను, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వెంటనే కనిపెట్టేస్తుంది. నీ మొహం చూస్తూ నేను ఎలా వీడియో చెప్పాలి, కొంచెం ఆ ఎక్స్ప్రెషన్ మార్చు. నాకేమో మారదు నచ్చపోతే. ఓకే, అవన్నీ ఉంటాయి కదా. ఎవరు అడిగితే ఏ విషయానికి నో చెప్పలేని పర్సన్ ఎవరు? ఇద్దరం నో చెప్పాం. ఇప్పుడు యశు అక్క మిమ్మల్ని ఏదని అడిగితే ఏం అడిగినా సరే నో చెప్పలేని సిచ్యువేషన్, ఒక స్టోరీ. అసలు నో చెప్పదు.
నో చెప్పను. తను అడిగినా నేను నో చెప్పాను. ఫుడ్ విషయంలో మటుకి గట్టికి తిడతాను, నాకు నచ్చకపోయినా ఆ రోజు అది తినాలి అంటే. ఎందుకంటే ఈ మధ్య మైగ్రేన్ స్టార్ట్ అయింది కాబట్టి నచ్చకున్నా కూడా కొంచెం బలవంతంగా పెడతాను. అండ్ నేను ఏదైనా అడిగితే నో చెప్పేది ఏం చెప్పదు. నో చెప్పాను. ఓకే, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఒక మూవీ టైటిల్ అయితే టైటిల్ ఏం పెట్టచ్చు? అవునమ్మా, Movie అయితే. మనకు అసలు ఈ థాటే రాలేదే. అవును కదా, స్నేహం అంటే ఇదేరా. అబ్బా అయిపోయింది సినిమా. సినిమా అయిపోయింది, బట్ ఎంత బాగుంటది అందులో. స్నేహం గురించి నాకు నిజంగా నచ్చుతుంది. పప్పులో అన్ని క్వాలిటీస్ గ్రాప్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు పోస్టింగ్స్ అనేవి గ్రేడ్స్ బట్టి, ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం క్లోజ్నెస్, తర్వాత ఇంకొంచెం క్లోజ్నెస్, తర్వాత ఇంకొక క్లోజ్నెస్, ఇప్పుడు ఇంకా చాలా. కానీ నాకు స్టార్టింగ్లో ఉన్న ఫ్రెండ్ వాల్యూ ఉంది చూసావా, నాకు ఇప్పుడు కూడా నచ్చుతుంది అది. ఇప్పుడు నేను తనకి సోల్మేట్, సిస్టర్, ఎవ్రీథింగ్, ఒక బేబీలా చూసుకుంటుంది, ఒక డాటర్లా చూసుకుంటుంది. కానీ ఫస్ట్ ఫ్రెండ్ ఉంది చూసారా, అది నాకు ఎప్పుడు మోర్ అన్నిటికన్నా హైలో ఉంటుంది. ఓకే, అంటే అది ఏంటి అంటే సిచ్యువేషన్ ని బట్టి. అక్కడ నేను ఫ్రెండ్ లా ఉండాలి అంటే ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తా, సిస్టర్ లా ఉండాలి కొంచెం నేను మదర్ రోల్ కూడా చేస్తా అప్పుడప్పుడు. చీర కట్టించేది నేనే, రెడీ చేసేది నేనే, జడ వేసేది నేనే, తినిపిస్తా, అవన్నీ చేస్తా. కానీ తనకి చూసే వాళ్ళకి కొంచెం నేను స్ట్రిక్ట్ గా ఉంటాను అట్లా అనిపిస్తుందేమో, కానీ దాన్ని చూసుకుంటా మంచిగా. ఆ టైంలో తనకు ఉండాలి, ఎవరు క్వశ్చన్ చేయకూడదు అన్నది నాకు. స్నేహం అంటే ఇదేరా టైటిల్. ఓకేనా, స్నేహం అంటే ఇదేనా? పప్పు యశు అంతే సినిమా పేరా? బాగుంటుంది నిజంగా మూవీ తీస్తే, నిజంగా సీరియస్లీ. అంటే చూసే వాళ్ళకి ఏదో ఈజీగా ఉంటుంది కానీ చాలా మాతో అంత ఈజీ ఏం కాదు. ఇది నిజం, నేనే చెప్తున్నా, ఇది నిజం. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఒకరికొకరు ఇచ్చింది. కానీ నిజంగా ఇప్పుడు స్వప్న వైట్ల ఛానల్కి యశు లేకుండా నాతో తప్ప ఇంకెక్కడ యశు వర్క్ చేయలేదు. డామ్ షూర్గా నేను రాసిస్తా. ఓకే, యశు లేకుండా నేను ఉండలేను. నాకు యశు కావాల్సిందే, అంతే. కావాల్సిందే అంతే. సో అది కూడా రాసిస్తుంది. మేమిద్దరం కలిసి అదైతే పక్కా. ఓకే, నేను ఇక్కడ ఉన్నానంటే ముందు ఈటీవీ షూట్స్, వేరే షూట్స్ తప్ప స్వప్న వైట్లాకి, ఇప్పుడు కనకదారాకి కావాలి అంటే నా ముందు యశుయే ఉండాల్సింది. వేరే వాళ్ళు ఉంటే అంత కంఫర్టబుల్ ఉండదు. కొంతమంది క్వశ్చన్ అడుగుతారు యశు ఎక్కడ అని చెప్పి, ఆ వీడియో తీసి అక్కడ ఉంది, అక్కడ అది. ఇప్పుడు ఫ్యామిలీ అందరు ఉన్నారు, నువ్వు యశుకి ఇంపార్టెన్స్ ఇవ్వవు, యశు రా, మొన్న వాయనం ఇస్తున్నాం రా. ఇప్పుడు యశు ఏంటి, మేము పెట్టుకుందే నాకు యశు తీస్తేనే అది బాగుంటుంది. అండ్ తనకు కూడా కెమెరా వెనకాల ఉండడమే ఇష్టము. ప్రతిసారి యశుని రమ్మంటే అక్కడ మా వర్క్ని దాన్ని చూసుకుంటాం. అంతా అయిపోయిన తర్వాత యశుని పిలిచి కూర్చోబెట్టి అందరం కలిసి ఇచ్చాం. అది నేను యశుకి ఇచ్చే ఇంపార్టెన్స్. ఇప్పుడు కనిపించిందే కాదు కదా, మాకు వెనకాల చాలా ఉంటది. అవును, నేను అంత బాగా చూసుకోకపోతే, తను అంత బాగా చూసుకోకపోతే మీ బాండింగ్ ఇట్లా ఎట్లుంటది? ఉండదు కదా. అది వర్క్ విషయంలో మాత్రం నేను అస్సలు టేక్ ఈజీ తీసుకొని, ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. నా డ్రెస్సింగ్ సెన్స్ గురించి కూడా అంటూ ఉంటారు, అంటే మీరు చీర కట్టుకోవచ్చు కదా అలా అంటూ ఉంటారు. నేను చీర కట్టుకుంటే కంఫర్ట్ గా ఉండలేను. ఫస్ట్ థింగ్, నేను ఇప్పుడు అట్లా కెమెరా మూమెంట్స్ మా వర్క్ చూస్తారు కదా, డేలో ఎంత పరిగెడుతూ ఉంటాం కాబట్టి అంత కంఫర్ట్ ఉండదు నాకు. ఎట్లా కావాలంటే అట్లా ఫ్లెక్సిబుల్ ఉండదు. నా కంఫర్ట్ డ్రెస్ నేను వేసుకుంటాను. పప్పు చాలా సార్లు చెప్తుంది తన కంఫర్ట్, వీడియో తీస్తుంది, సో తనకు నచ్చినట్టు తను వేసుకుంటుంది అని చెప్పేసి. సమ్ టైమ్స్ ఏంటంటే ఒక మూమెంట్ ని తీయాలన్నప్పుడు నేను వస్తాను, అది పప్పు చెప్తుంది నాకు, రా నువ్వు ఇప్పుడు తీద్దాము అని చెప్పేసి. అప్పుడు నేను ఉంటాను. అప్పుడు సడన్ గా నేను వీడియోలోకి వస్తున్నానని చెప్పేసి డ్రెస్ మార్చుకుంటే నా ఒరిజినాలిటీని మిస్ చేసుకున్నట్టే కదా. అదే చెప్తుంది, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు, అలా ఉంటేనే మనం అవుతాం కదా. సో అది ఇప్పుడు తను మొహం మార్చుకొని చీర కట్టుకొని వస్తే ఆ మూమెంట్ అంతా పాడైపోతుంది కదా. తను బాగుండదు, నేను బాగుండను ఎందుకు అనేసి. తను ఎలా ఉంటుందో తనకు అలా ఇష్టం, నాకు అలాగే ఇష్టం. నేను అడిగిన క్వశ్చన్, మీ ఇద్దరికి మీరు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి అని. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇప్పటి వరకు ఒకరికొకరు ఇచ్చింది. ఫస్ట్ థింగ్, పప్పుకి సర్ప్రైజ్ అంటే అస్సలు నచ్చవా? ఇద్దామని ట్రై చేసినా కూడా తెలిసిపోతుంది. కానీ నేను మ్యాక్సిమం నేను ట్రై చేశాను, పప్పు బర్త్డే చేద్దామని చెప్పేసి. అసలుకి నాట్ ఈవెన్ సింగిల్ థాట్ కూడా రాకుండా మొత్తం సెట్ చేసిన. మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఓకే, పాము చెవులు, డేగా కళ్ళు. నేను లిఫ్ట్లో నువ్వు పంపించేశాను, ఇప్పుడే వస్తా నువ్వు వెళ్ళని పంపించేశాను. మమ్మీ డాడీ మీరు రండి, ఈరోజు అక్కకి బర్త్డే పార్టీ సర్ప్రైజ్ చేస్తున్నాను, మీరు అందరు రావాలి, అందరు వస్తున్నారు అని చెప్పా. అది వినేసింది. నాకు వినిపించింది ఇన్నా కూడా. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇల్లు ఇది, పక్కన లిఫ్ట్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాక మాట్లాడాలి కదా. లిఫ్ట్ స్టార్ట్ చేసి మమ్మీ డాడీ మీరు రండి, అది విన్న సంగతి నాకు తెలియదు. పోనీ ఆ లిఫ్ట్ మొత్తం క్లోజ్ లిఫ్ట్ కూడా కాదు, ఆ జాలి లిఫ్ట్.
ఊపిరి సినిమాలో లాగా సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అయ్యా వావ్ ప్రకాష్ అన్నట్టు వావ్ ఇష్యూ అని ఉంటుంది స్వప్నక్క. కానీ అందరూ వస్తారని ఎక్స్పెక్ట్ అంటే ఎవరెవరు అంటే ఓల్డ్ ఫ్రెండ్స్ అందరిని పిలిచింది. నాకు అందరూ ఉంటే ఇష్టం, అది నేను ఎంజాయ్ చేస్తాను. సో అది నిజంగా ఆ బర్త్డే చాలా బాగుండింది, నాకు చాలా నచ్చింది. ఇంత క్వశ్చన్ అడిగితే మనం ఇంత ఆన్సర్ ఇస్తున్నాం. ఎప్పుడైనా ఇద్దరి దగ్గర ఏదైనా ఒక విషయం సీక్రెట్ గా పెట్టేసి చెప్పకుండా ఉంచారా? ఏదో ఒక విషయం. ఒక్క విషయమా? అనుకుంటాం వైషు, ఇది యశుకు చెప్తే కొంచెం బాధపడుతుందేమో, వద్దు తను కంఫర్ట్ ఉండదేమో, నేను తను కూడా అనుకుంటది, కానీ చెప్పేస్తాం. అప్పుడు ఆ రోజు అలా అంటే నీకు చెప్పకూడదు అనుకున్నాను అని చెప్పేసి, కాకపోతే ఇంకా నేనన్నా కొంచెం మేనేజ్ చేయగలుగుతానేమో అది దానికి అని చెప్పేసి తన ఫేస్ లో నాకు తెలిసిపోతుంది. అంటే ఏంటంటే ఒక్కసారి నీ చెప్పింది కదా, ఒకసారి చెప్తే ఇంకోసారి చేయదని చెప్పేసి, ఏంటి అంటే ఏదన్నా విషయం ఉన్నప్పుడు వేరే వాళ్ళ ద్వారా ఆ విషయం తెలియకూడదు. ఫర్ సపోజ్ నా గురించి ఏదన్నా ఒక విషయము వేరే వాళ్ళు చెప్పొద్దు, ఏదైనా సరే అది నేనే చెప్పాలి. ఆ మీనింగ్ ఏముంటుంది సోల్మేట్ కి అని చెప్పేసి ఒక క్వశ్చన్ నాకు ఒకసారి రేజ్ అయింది. నేను చెప్పలేదు ఆ విషయము, వేరే వాళ్ళు చెప్పారు. ఓకే, సో ఇప్పుడు ఏదన్నా కానీ నువ్వు నాకు చెప్పాలి కదా, సో నీ గురించి వేరే వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్పొద్దు, అది నాకు అస్సలు నచ్చదు అని చెప్పింది. ఆ టైం నుంచి అంతే, ఇంకేదున్నా కానీ చెప్పేస్తా. కానీ నిజానికి యశు కన్నా ఇంకా నేనే ఫాస్ట్ గా ఏదైనా యశుకి సంబంధించి ఫస్ట్ నేనే చెప్పేస్తా, ఇది మర్చిపోతుంది. వేరే వాళ్ళు చెప్తే ఎలా, ఇప్పుడు మన ఇద్దరు విషయంలో మన ఇద్దరం డిస్కస్ చేసుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి చెప్తే నువ్వు చెప్పలేదని ఫీలింగ్ ఉంటుంది కదా. ప్రతి ఒక్కటి అంటే ఇంట్లో చెర్రీ బెర్రీకి ఎలా నేర్పించానో యశుకు కూడా నేర్పించాను, కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయింది, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఫ్రెండ్షిప్, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ మిమ్మల్ని యాజ్ ఏ పర్సన్ గా ఎలా చేంజ్ చేసింది? అది చాలా చేంజ్ ఉంటుంది, నాలో అయితే చాలా చేంజెస్ ఉన్నాయి. ఒక పర్సన్ ఇష్టపడితే ఇంత బాగుంటుందా అని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఓకే, నేను యశు విషయంలో గమనించింది ఏంటంటే, అంతకు ముందు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసినా లేకపోతే క్లోజ్ అయినా కూడా ఏదైనా విషయం నచ్చలేదు అనుకో, ఇంకంతే వాళ్ళ మొహం కూడా చూసేది కాదు, వాళ్ళతో మాట్లాడేది కాదు, అది కాదు. తర్వాత ఇప్పుడు నేర్చుకుంది ఏంటి అంటే, మనం ఒక పర్సన్తో ఉన్నప్పుడు వాళ్ళ గుడ్ క్వాలిటీస్ ఎంత బాగా తీసుకుంటున్నామో, వాళ్ళు ఏదైనా తెలియక అన్నా లేకపోతే వాళ్ళు ఏదైనా వాళ్ళను నచ్చంది కూడా యాక్సెప్ట్ చేస్తేనే కదా నిజమైన ఫ్రెండ్షిప్కి మీనింగ్ అన్నది అర్థం చేసుకుంది. అది నేను చూస్తున్నా యశులో. నైస్. ఓకే, వన్ థింగ్ యూ అడ్మైర్ మోస్ట్? నేను 3 o'clock అని చెప్పిన, 4 o'clock అని చెప్పిన, యశు చెప్పిన ఏదైనా సరే, ఇప్పుడు షెడ్యూల్ తను ఫిక్స్ చేస్తే నేను ఫాలో అయిపోతా, టైం నేను ఫిక్స్ చేస్తే తను ఫాలో అవుతుంది, ఇంత లేట్ కూడా అవ్వదు. బాబా, ఓకే. ఇన్ దట్ ఐ ఫీల్ మై సెల్ఫ్ ప్రౌడ్. తను ప్రౌడ్ ఫీల్ అవుతుంది కదా. ఇంకోటి చాలా మోస్ట్ ఆఫ్ ద విషయంలో చాలా విషయంలో నేను ఏమనుకుంటున్నా తను అప్పుడే టక్కుని చెప్తుంది. అదే తను ఏమనుకుంటుంది, అది ఎందుకు తెలియదు మధ్యాహ్నం అసలు కార్లో వస్తున్నామా ఏంటి ఇంత లేట్ అవుతుంది, వైషు వెయిట్ చేస్తుంది కదా అని అనుకుంటే ఇద్దరం ఒకేసారి లంచ్కి వెళ్దామని అట్లా వచ్చేస్తుంది. మా ఇద్దరిది థింకింగ్ సేమ్ ఉంటుంది. అయితే చెప్తే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఏమో, కానీ నిజం మేము చాలా సార్లు అనుకున్నాము. నిజంగానే ఎందుకు ఇప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, వెంటనే చెప్పేస్తుంది. అంటే పప్పు నేను అనుకుంటున్నా, నీకు ఎలా తెలుస్తుంది? అండ్ ఇంకా కొన్ని విషయాలు ఎవరైనా ఫ్రెండ్స్ విషయానికి వస్తే, హస్బెండ్తో అన్ని షేర్ చేసుకున్నా, అత్తమ్మతో చెప్పుకున్నా, పిల్లలతో చెప్పుకున్నా, ఆ ముగ్గురితో షేర్ చేసుకోలేనివి ఫ్రెండ్స్ దగ్గర చేసుకుంటాం. అందుకే నాకు నచ్చుతుంది, చేసుకుంటాం. ఇప్పుడు తెలుసా అన్కాన్షియస్ గా మాట్లాడుతుంది కెమెరా ఇదంతా ఇప్పుడు పోయింది మొత్తానికి. ఓకే, ఒకవేళ జస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి అంతే, మీ ఇద్దరిని దూరం చేసేసి ఇంకో కంట్రీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఒకరు పూర్తిగా ఇంకో కంట్రీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది, సో ఏం చేయగలరు అప్పుడు? ఇద్దరు బాండ్ ఎలా పెట్టుకుంటారు? అంటే లాస్ట్ వరకు ట్రై చేస్తాం, ఒక దగ్గర ఉండడానికి ట్రై చేస్తాం, ఇంకా తప్పదు అనుకుంటే అప్పటికి తెలియదు. ఇంకా ఆల్రెడీ వచ్చింది యశు వాళ్ళకి యూఎస్కి వెళ్ళాల్సింది, అట్లా వస్తే నేను అన్నాను సరే అక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు ఏంటి అని అడిగామన్నమాట. తర్వాత ఇంకేదో అయ్యింది, కానీ వెళ్తే ఛాన్స్ వస్తుంది అనేంత వరకే మా మైండ్ ఇప్పటివరకు అయితే కొంచెం ఫిక్స్ అయింది. తర్వాత ఎలా ఉంటుందని ఫిక్స్ అవ్వలే, కానీ వన్స్ ఫిక్స్ అయితే అదే వెళ్తాం. ఓకే, చాలా స్ట్రాంగ్ పప్పు, చాలా స్ట్రాంగ్, బాగా స్ట్రాంగ్. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా వైషు. ఇప్పుడు నేను అందరి విషయంలో నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను, ఎవరేమన్నా నేను అసలు పట్టించుకోను ఫ్యామిలీలో, ఒక్క పప్పు విషయంలో తప్ప. పప్పు దూరం అయితే అనే దూరం అవ్వదు, అది ఛాన్స్ ఇంకా తర్వాత అది దాటేసాం వైషు. గొడవ అయినా లేకపోతే మధ్యలో ఎవరైనా వచ్చినా ఏదైనా అన్నా కూడా
దూరం అయిపోతాము అనే స్టేజ్ దాటేసాం. ఇంకా కొట్టుకున్నా తిట్టుకున్నా ఇంకా ఫిక్స్ అయిపోయాం అనమాట. ఓకే, సో ఇప్పుడైతే ఇవి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, వెంటనే ఆన్సర్ రావాలి, లాంగ్ ఆన్సర్స్ లేదు. ఓకే, ఫేవరెట్ ఫుడ్ స్వప్నక్కకి? అమ్మో బిర్యానీ. బిర్యానీ. అవునా, బిర్యానీ తినేలా ఉన్నారు స్వప్నక్క మీరు. బిర్యానీ 3 PM కూడా లేపెట్టినా తినేస్తుంది. 3 AM. 3 AM కి. ఓకే, గో టు కంఫర్ట్ మూవీ ఆర్ సిరీస్ ఏదైనా ఉంటే, ఇంట్లో కూర్చొని మనం వెంటనే ఏ మూడ్ బాగాలేదంటే ఈ మూవీ చూస్తే స్వప్నక్క అంటే ఏ movie? ఇప్పుడు రీసెంట్ గా అయితే 8 వసంతాలు. Okay. ప్రీవియస్ అయితే మాత్రం సీతారామం చాలా ఇష్టం. ఓకే, మోస్ట్ యూజ్డ్ వర్డ్ ఎప్పుడు చూసినా అంటే అదే నన్నా? ఊతు పదం. మూతి పగలగొడతా. అది ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మూతి పగలు కొడతా. ఓకే, డ్రీమ్ వెకేషన్? డ్రీమ్ వెకేషన్ అంటే యూకే చాలా ఇష్టం. ఆల్రెడీ అక్కడ ఉంది పప్పు. ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి, అక్కడ ఉన్న తను ఎక్స్ప్లోర్ చేసినవన్నీ నాకు చూపించాలని చాలా ఇష్టం. అవును, నాకు చాలా ఇష్టం అది. ఓకే, స్వప్నక్క బిగ్గెస్ట్ ఫియర్? ఫియర్ ఏం లేదు, పాములంటే భయం అంతే తప్పితే ఫియర్ ఏం లేదు. ఫియర్లెస్ లేడీ. డోంట్ ఫైర్ ద ఫైర్ అన్నట్టు. నేను ఒక కొటేషన్ కూడా ఇచ్చాను, ఏంటో తెలుసా? కోట్ ఇచ్చాను, ఏంటది? బాస్ లేడీ. బాస్ లేడీ సూట్స్ యూ యాక్చువల్లీ. ఓకే, మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ ఓవర్? అక్క అమ్మో మార్నింగే, నైట్ ఓవర్లా కాదు. అయినో. కాఫీ ఆర్ టీ? కాఫీ, టీ. మార్నింగ్ టీ, ఈవినింగ్ కాఫీ. అమ్మో. సీక్రెట్ టాలెంట్? సీక్రెట్ టాలెంట్ మల్టీ టాలెంటెడ్ అండి, సీక్రెట్ ఏం లేదు, అన్ని మీకు కనిపిస్తాయి కదా. వన్ హ్యాబిట్ దట్ ఎనాయిస్ యూ స్వప్నక్కలో ఉండేది? వన్ హ్యాబిటా? అబ్బా అన్ని మంచిగా ఉండాలి, అందరిని మంచి చూసుకోవాలి అని చెప్తుంది, అది ఓకే. కానీ కొన్ని సార్లు వాళ్ళు బ్యాడ్ చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అరే వాళ్ళు బ్యాడ్ చేశారు కొంచెం అన్నా కూడా నన్ను కూడా మార్చేస్తుంది. ఓకే, సెలబ్రిటీ క్రష్? సెలబ్రిటీ క్రష్ అట్లా ఏం లేదు. లేరా? ఓకే, ఫస్ట్ అపాలజీస్ ఆఫ్టర్ ఏ ఫైట్ మీ ఇద్దరు ఎవరు అపాలజీ? ఏమన్నా మిస్టేక్ చేస్తే, అది మిస్టేక్ అయితేనే ఫస్ట్ అక్కడి నుంచి వస్తుంది. మిస్టేక్ కాకపోతే తప్పుంటే వాళ్ళు చెప్పేసుకుంటారు. ఓకే, మెస్సీ ఆర్ ఆర్గనైజ్డ్? ఆర్గనైజ్డా? ఓకే, ఇది ఇద్దరికి. హూ ఇస్ ద బిగ్గర్ ఫుడీ? ఫుడీయా? మంచి ఫుడీ? నేను ఫుడీ కాదు, నేనే చేస్తాను నిజంగా. ఓకే, ఒకవేళ డెజర్ట్ ల్యాండ్ లో వదిలేస్తే, ఐలాండ్ లో వదిలేస్తే ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వగలిగేది ఎవరు? అది కూడా నేనే. నేనుంటే అక్కడ ఇద్దరు ఉంటే. ఓకే, సో ఇప్పుడు యశోక గురించి, ఫేవరెట్ ఫుడ్ ఏంటి యశోకకి? చాక్లెట్స్. గో టు కంఫర్ట్ సిరీస్ ఆర్ మూవీ? తనకి సీతారామం అంటే ఇష్టం, అండ్ ఇంకా ఎక్కువ ఫంకీ అల్లరల్లరివి ఏవైనా చూస్తుంది. ఏడుపు ఉండొద్దు, ఫైటింగ్ ఉండొద్దు. ఓకే, డ్రీమ్ వెకేషన్? తనకు కూడా నాతో యూకే రావాలని ఇష్టం. గోవా అంటే చాలా ఇష్టం. ఓకే, మోస్ట్ యూజ్డ్ వర్డ్? బిగ్గెస్ట్ ఫియరా? నేను కోపం వస్తే దానికి చాలా భయం. అవునా? అంటే భయమే. మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సన్? మార్నింగే, నో డౌట్. కాఫీ ఆర్ టీ? నథింగ్. రెండు. ఓ, సీక్రెట్ టాలెంటా? తను తలుచుకుంటే ఏదైనా చేసేస్తుందిరా, కానీ ఇదే బెస్ట్ అంటే ఇంకా నేను చెప్పలేను. తను ఇది కావాలి అంటే ఏదైనా సరే ఇంకా చేసేస్తుంది. వన్ హ్యాబిట్ దట్ ఎనాయిస్ యూ యశోకలో? నలుగురు ఉంటే ఉండలేదు, నాకేమో నాకు 10 మందితో ఉండడం ఇష్టం. అదొక్కటే. సేమ్ ఇద్దరికి. సెలబ్రిటీ క్రష్? ఏం లేదు. లేరు. ఓకే, అపాలజైజ్ చేస్తుందా యశోక? తప్పుంటే చేస్తుంది. మెస్సీ ఆర్ ఆర్గనైజ్డ్? ఆర్గనైజ్డ్ ఉంటా. ఓకే, మౌంటైన్స్ ఆర్ బీచెస్? బీచ్. ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్? రెండు చూస్తుంది, రెండు ఫాలో అవుతుంది. ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ఎక్కువ అనుకుంటా. డాగ్స్ ఆర్ క్యాట్స్? నథింగ్. టెక్స్టింగ్ ఆర్ కాలింగ్? టెక్స్టింగా? యా. అవునా? కామెడీ ఆర్ హారర్ మూవీస్? కామెడీ. స్నీకర్స్ ఆర్ హీల్స్ ఆర్ శాండల్స్? ఫ్లాట్స్. ప్రశాంతంగా ఉంటుంది. నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వచ్చు కదా, అది అడుగుతుంటే నన్ను చెప్పనిస్తలేవు నువ్వు. ఇవి సేమ్ వస్తాయి. ఓకేనా? స్టే హోమ్ ఆర్ గో అవుట్ పర్సన్? అంటే డిపెండ్స్ ఆన్ మూడ్. ఓకే, ఎర్లీ బర్డ్ ఆర్ నైట్ ఓల్? ఎర్లీ బర్డ్. రోడ్ ట్రిప్ ఆర్ ఫ్లైట్? డిపెండ్స్ ఆన్ ట్రిప్ అన్నమాట. ఇంకా ఓకే, స్ట్రీట్ ఫుడ్ ఆర్ ఫైన్ డైనింగ్? స్ట్రీట్ ఫుడ్డే. అవునా? సేవ్ మనీ ఆర్ స్పెండ్ మనీ? స్పెండ్ మనీ. సింగింగ్ ఆర్ డాన్సింగ్? డాన్స్ చేస్తావు యశోక? కొంచెం. అంటే మనము చెప్పాలి నేను డాన్స్ చేస్తున్నాను. డాన్సా? బుక్ ఆర్ మూవీ? మూవీ. రెయిన్ ఆర్ సన్షైన్? రెయినే అనుకుంటున్నా. సన్షైనా ఏమో మరి, ఐఎమ్ నాట్ షూర్. రెయినే అనుకుంటున్నా. రెయిన్. ఓకే, మౌంటైన్స్ ఆర్ బీచెస్. టెక్స్టింగ్ ఆర్ కాలింగ్? డాగ్స్ ఆర్ క్యాట్స్? నో నథింగ్. ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్? మోస్ట్లీ డిపెండ్స్ అన్నమాట. యూట్యూబే. ఓకే, కామెడీ ఆర్ హారర్ మూవీస్? హారర్.
అవునా? అమ్మో చూసేంత సాఫ్ట్ ఏం కాదు. స్నీకర్స్ ఆర్ హీల్స్ ఆర్ శాండల్స్? డిపెండ్స్ అంటే మన dressing స్టైల్ ని బట్టి. ఓకే. స్టే హోమ్ ఆర్ గో అవుట్? అది కూడా అంతే, అవునా? డిపెండ్స్. ఓకే. ఎర్లీ బర్డ్ ఆర్ నైట్? Early. ఎర్లీ బర్డ్. రోడ్ ట్రిప్ ఆర్ ఫ్లైట్? అది కూడా డిపెండ్స్. స్ట్రీట్ ఫుడ్ ఆర్ ఫైన్ డైనింగ్? స్ట్రీట్. స్వప్నక్క నేను ఏమోనే తింటానా స్ట్రీట్ ఫుడ్, మంచి కూర్చొని ఒక దగ్గర ప్రశాంతంగా. సారీ ఆగు. యాక్చువల్ గా అంటే బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా కానీ ఇప్పుడు ఫైన్ అంటే అది డైనింగ్ కూడా ఉండాలని కాదు, నేను- డిపెండ్స్ అన్నమాట. అది నేను ఫుడ్ ని మంచిగా ఎంజాయ్ చేస్తారా, ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ ఫుడ్ ఆ ఎంజాయ్. ప్లేస్ ని బట్టి అన్నమాట. ఓకే. సేవ్ మనీ ఆర్ స్పెండ్ మనీ? సేవ్ మనీ. ఫుల్ ట్రైనింగ్ ఇస్తుంది నాకు. కానీ మంచిగా డబ్బులు కూడా స్పెండ్ చేస్తా కానీ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా. అంటే అది ప్రౌడ్ చెప్పిన బుజ్జి. సింగింగ్ అంటే నేను పిసినారి కాదు ఫస్ట్. పిసినారి కాదండో, చూస్తే అట్లా అనిపించదు కదా. సింగింగ్ ఆర్ డాన్సింగ్? డాన్స్ బాగా చేస్తుంది. బుక్ ఆర్ మూవీ? మూవీ. నైస్. ఓకే. ఫోన్లు టీవీ ఏం లేకుండా అసలు మ్యూజిక్ ఉండాలి. మ్యూజిక్ ఉండాలి. అదొక్కటి ఉంటే ఏదో ఒకటి నన్ను అంటుంది, నేను ఏదో ఒకటి అంటాను. అది ఇలా చెప్తారు, అలా కాదు. నన్ను యాక్చువల్గా పాప అని పిలుస్తుంది. ఇంకొకటి తెలుసా, నన్ను పాప అని పిలుస్తుంది, చెర్రీ బెర్రీని పాప అని పిలుస్తుంది, చిన్న బేబీ ఉంది కదా చిట్టి తల్లిని పాప అని పిలుస్తుంది. అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తా. ఇంకా షాప్ కి వెళ్తాం కదా, అక్కడ చూపించే వాళ్ళు ఉంటారు కదా హెల్పర్స్, ఆ పాప ఇది తీసుకురా అంటే నాకు చిన్నగా ఉందనుకో నాకు నాకు కోపం పేరు వస్తది. తెలీదు, ఏ పాప ఇట్రా అంట అనద్దంటది, వాళ్ళ ముంగటనే చెప్తుంది అంటే అని చెప్పి. ఎంత సెల్ఫ్ ఎట్లుంటది నా మీదే ఉండాలి ప్రేమ అని. అలానే కాదు, నన్ను ఇట్లా పెట్టేసుకుంటది, ఇట్లా ఇట్లా వాళ్ళ ముందంటే పిలిచిన ఏ పాప అంట నువ్వే ఇంకా అని వాళ్ళ ముందే అంటది తెలుసా. అది కాదు వైషు. ఒక నేమ్ ఇచ్చినప్పుడు ఉంటది కదా. ఇప్పుడు నేను బుజ్జమ్మ అని పప్పునే అంటాను, వేరే వాళ్ళని అనలేను కదా. బుల్లమ్మ అని మా ఆయన్నే అంటారు, వేరే వాళ్ళని అనను కదా. బుల్లమ్మ. సో అలా అంటున్నా అనమాట నేను. ఒకరు నీకు తనకు గుర్తుందో లేదో, నాకు చాలా బాగా గుర్తుంది. చైతన్య అర్చన పెళ్లి అయింది కదా మా ఇంట్లో, అవును. సీరియస్ గా జుట్టు వేస్తున్నా. ఫ్రెంచ్ ఫ్లాట్ వేయాలంటే నేనే ఇక్కడ వరకు అల్లేసి, అది అల్లడం ఎంత కష్టం చెప్పు. మా చెల్లిని 2 సార్లు నేను పాప పాప అని పిలిచినందుకు ఇట్లా మొత్తం వదిలేసి ఇట్లా తిరిగింది. అది ఎంత కోపం వస్తుంది చెప్పు. మళ్ళీ మొత్తం వేయాలి, అంత చిన్న దానికి కూడా అంతే. అయ్యో అట్లా ఏం లేదు, ఉంది చాలా ఉంది, 100% ఉంది. అంటే నేను మంచి చూసుకుంటాను గైస్, అంటే అంతే. ఎదుగో చెప్పండి కూడా చూసుకుంటానే, కానీ అందుకనే చెప్తున్నా. మీరు కొట్టుకోండి అదే కొట్టుకోండి, మీరిద్దరు కొట్టుకోండి, నేను చూస్తూ ఉంటా. బట్ నిజంగా తెలుసా ఈరోజు నాకు ఇందాక ఇరగలేదు, ఇప్పుడు నిజంగా మీ ఇద్దరికి ఎవరు దిష్టి తగలకూడదు. దరిద్రపు కామెంట్ పెట్టే మీ అందరికీ చెప్తున్నా, వదిలేయండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే బ్లాక్ చేయండి, నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టండి. అసలు చూడమాకండి మా అక్క వాళ్ళ ఛానల్. ఎవరు చూడమన్నారు మిమ్మల్ని? ఓ అని వచ్చేసి కామెంట్లు పెట్టేసి ఫ్యామిలీ గురించి మాట్లాడి మీకు ఎందుకయ్యా? అసలు చూడద్దు యూట్యూబ్. స్వప్న వైట్ లాంటి ఛానల్ బ్లాక్ చేసి వెళ్ళిపోండి, మీకు అంత ఇబ్బందిగా ఉంటే. మేము చేసుకుంటాం, మీకేంటి? అండ్ ఈ ఇంటర్వ్యూ కూడా ఏమైనా బోర్ కొట్టినా కొంచెం ఎక్కువ అనిపించినా మేము అట్లా ఉంటాం. ఇందులో ఫిల్టర్స్ లేవు, ఎస్, రాసుకున్నవి లేవు, ఇట్స్ టూ పెట్టుకున్నవి మాట్లాడినవి కూడా ఏం లేవు. మేము ఇలా ఉంటాం, మేము ఇంతే అండి. సో నచ్చితేనే చూడండి. అండ్ జాలాది వెళ్ళినప్పుడు అందరూ ఎంత మంచిగా పలకరిస్తారంటే పప్పుని వెయిట్ చేశారనమాట. ఓకే, సంక్రాంతి కోసం. నేను కూడా ఇప్పుడు చాలా వెయిట్ చేస్తాను సంక్రాంతి కోసం. ఊరికి తీసుకెళ్తే ఏం చేస్తారు? పాప కాదు వైషు. ఇప్పుడు కొట్టేస్తుంది అక్క. ఊరికి తీసుకెళ్తే నేను వెళ్ళాలి, ఇంకా రెస్ట్, ఇంకా 4 days ఫుల్ రెస్ట్. పొద్దున్నేసి నుండి కాఫీ ఒక్కడిన పెట్టిన మొహాన్ వేస్తుంది. అంటే నేను మంచిగా పెడతా కాఫీ. బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్. ఇంటికి వచ్చిన గెస్ట్ తోటి. గెస్ట్ కాదు, నో నో నో, గెస్ట్ నాట్ ఎట్ ఆల్, ఇంటి మెంబర్ అన్నమాట. మొహం కూడా చూడదు తెలుసా 4 days. అట్లా అయిపోతుందా? దసరాకి వస్తుంది, నా దగ్గరకు వస్తుంది. దసరా స్పెషల్స్ అన్ని మళ్ళీ నేనే వండాలి. అంటే నేను వండితే ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఎవరు వండినా అంత కడుపు నిండా తినదు. ఓకే, అమ్మ తర్వాత ఇంకా నేనే. సో అది తినడం నాకు చాలా ఇష్టం. ఒకవేళ కాంబినేషన్స్ తెలియకపోతే చెప్పు, ఫుడ్ కాంబినేషన్. అసలు ఫుడ్ కాంబినేషన్స్ ఎలా అంటే కాదు చెప్తుంది అనమాట. ఇడ్లీలో ఇట్లా అనుకొని సాంబార్ వేసుకొని తినాలంటది. తింటూ ఉంటానా, నీకు ఇది కూడా తెలియదు, అన్ని నేర్పించాలంటది. అవునులే, కానీ నువ్వు చెప్పగానే తింటున్నావు కదంటే ఆ గుడ్ క్వాలిటీ ఉంది నీలో, చెప్పగానే వినే. అదే చెప్పేది ఏదో మంచి కాంబినేషన్ చెప్పొచ్చు కదా, ఇడ్లీ ఇలా అనుకొని సాంబార్ అంట. ఇంకా మంచి మంచి కాంబినేషన్స్ ఎన్నో చెప్పిన. రా గైస్, రా అండ్ రియల్ అండ్ రస్టిక్. మీకు నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. సో ఇలానే మీ ఫ్రెండ్షిప్ 10 కాలాల పాటు, అంటే కాలాలంటే నా భూతో నా భవిష్యత్.
ఏదో ఒకటి అట్లా ఒక 100 సంవత్సరాల దాకా ఇద్దరు బాగుండాలి, బ్రతుకుండాలి, హ్యాపీగా ఉండాలి, మా అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. బాగుండాలి, బ్రతుకుండాలి అంటుంది ఏంటి? అంటే బ్రతుకుండాలంటే ఇందాక 100 సంవత్సరాలు బ్రతుకుతారు. నిన్న నైట్ ఫోన్ చేశానండి, ఫోన్ చేస్తే 100 ఏళ్ళు బతికి ఏం చేస్తావు అని అంది. ఎందుకు అట్లా అంటున్నావు అంటే, ఇప్పుడే నేను ఒక రీల్ చూస్తున్నాను, శారీలు క్యూట్గా ఉన్నావు, అది అడుగుదామని కాల్ చేస్తుంటే నువ్వే చేసావు. స్వప్నక్కని అడిగితే నేను అన్ని సంవత్సరాలు బ్రతకని అంటుంది. ఎందుకు అక్క? ఏం చేస్తాం వైషు? అయ్యా ఇట్లా వీడియోస్ చేయండి, అప్పుడు ముసలిగా "షూ, నాతోటి" అని చెప్పి వన్ థింగ్ ముసలామైనా ఇట్లనే ఉంటది. అది మాత్రం నిజం. అమ్మో అది ఎవర్ గ్రీన్ బ్యూటీ. చిన్నప్పుడు నేను మా ఇంట్లో మా అమ్మ నాకు ఫుడ్ పెట్టేటప్పుడు ఎట్లా ఉన్నావో ఆ వీడియోస్ లో ఇంకా అని చెప్పేసి నిజంగా స్వప్న చిన్నప్పుడు వైషు, నాకు నువ్వు వెళ్ళాలి వైషు. థ్యాంక్ యూ వైషు, టైం అవుతుంది. థ్యాంక్ యూ వైషు అంటారు. నేను కదా క్లోజింగ్ ఇవ్వాలి, మీరు ఇస్తున్నారు నాకు. ఇంకొంచెం అయితే నిన్నిటి జరిపి వేరే ఇచ్చేస్తాం. ఇంకా చాలు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంటర్వ్యూ తీసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలుసుకుందాం గైస్. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మీరిద్దరైతే మన బాండ్ ఎప్పుడు ఇలానే ఉండాలని, మన బాండ్కి ఎవరి దిష్టి తగలకూడదని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను కూడా ఫ్యామిలీలో చేర్చుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి బాయ్ బాయ్. వీడియో ఎలా ఉందో చెప్పండి. సో మాకు అనిపించింది, మేము ఎలా ఉంటామో అవన్నీ మీకు చెప్పాము, షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.